సినీ ఇండస్ట్రీలో విడాకులు అనేది ఒక సాంప్రదాయంగా మారిపోయింది. కేవలం పెళ్ళైన వారానికే విడిపోయే రోజులు వస్తున్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. నిన్నటికి నిన్న పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ అలాగే నాగ చైతన్య, సమంత విడాకుల వార్త మర్చిపోకముందే రీసెంట్ గా మరో యువజంట విడాకులు తీసుకోబోతున్నారనే వార్త తెగ వైరల్ గా మారింది. అయితే ఇంతకీ ఆ విడాకులు తీసుకోబోయే సెలబ్రిటీస్ ఎవరో, ఎందుకు విడిపోతున్నారో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. హీరో శర్వానంద్ ఈయన మొట్టమొదటిసారిగా థమ్స్అప్ యాడ్ లో చిరంజీవి గారితో స్క్రీన్ షేర్ చేసుకొని ఆ తర్వాత పలు సినిమాల్లో సెకండ్ హీరోగా నటించి మెప్పించారు. అలా నటుడిగా తనకంటూ కొంత గుర్తింపు తెచ్చుకున్న తర్వాత హీరోగా ప్రస్థానం, రన్ రాజా రన్, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, శతమానం భవతి వంటి సినిమాల్లో నటించి మెప్పించారు. ఇక ఇతని వ్యక్తిగత విషయానికి వస్తే రక్షితారెడ్డి అనే యువతిని 2023లో ప్రేమ వివాహం చేసుకోగా 2024లో వీరిద్దరికి ఒక పాప జన్మించింది. ఇక ఆ పాప జన్మించిన తర్వాత వీరిద్దరి మధ్య గొడవలు తారాస్థాయికి చేరి విడాకులు తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది. అసలు శర్వానంద్, రక్షితారెడ్డికి మధ్య పరిచయం ఎలా ఏర్పడింది? శర్వానంద్ ఒక్కసారిగా అవకాశాలు ఎందుకు కోల్పోయారు? తను ఎంతగానో ప్రేమించిన స్టార్ సింగర్కి బ్రేకప్ ఎందుకు చెప్పారు వంటి నమ్మలేని నిజాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. మీరు మాత్రం ఈ వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి. హీరో శర్వానంద్ అసలు పేరు మైనేని శర్వానంద్. ఈయన మార్చి 6, 1984లో ఏపీలోని విజయవాడలో రత్నగిరి వరప్రసాదరావు, వసుంధరాదేవి దంపతులకు జన్మించారు. ఈయనకు ఒక అక్క, అన్నయ్య కూడా ఉన్నారు. ఇక శర్వానంద్ పుట్టింది విజయవాడ అయినప్పటికీ పెరిగిందంతా హైదరాబాద్లోనే. ఇతను స్కూలింగ్ మొత్తం కూడా బేగంపేటలోని ఒక పబ్లిక్ స్కూల్లో పూర్తి చేశారు. అలా అతను చదువుకునే స్కూల్లోనే దగ్గుబాటి రానా గారు, రామ్ చరణ్ గారు కూడా చదువుకోవడంతో స్కూల్ డేస్ నుంచి వీరందరూ బెస్ట్ ఫ్రెండ్స్గా మారారు. ఇక చిన్నప్పటి నుంచి శర్వానంద్కి చదువు మీద కంటే డాన్స్ అంటే ఎంతో ఆసక్తి ఉండేది. దాంతో ఒక పక్క డాన్స్ నేర్చుకుంటూనే మరోపక్క 10th క్లాస్ అయితే పూర్తి చేశారు. ఇక ఇతను ఇంటర్ కోసం జోసెఫ్ కాలేజీలో జాయిన్ అయ్యి చదువు మీద ఇంట్రెస్ట్ లేకపోవడంతో ఇంటర్ డిస్కంటిన్యూ చేసి సినిమాలకు వెళ్ళాలని తన పేరెంట్స్ చెప్పగా ముందు డిగ్రీ వరకు చదివి ఆ తర్వాత నువ్వు ఏది నచ్చితే అది చేయమని ప్రోత్సహించారు. అలా తన ఇంటర్ పూర్తయిన తర్వాత సికింద్రాబాద్లో వెస్లీ డిగ్రీ కాలేజీలో బీకామ్ డిగ్రీని పూర్తి చేశారు. ఇక శర్వానంద్ పెద్ద బిజినెస్ మ్యాన్ కొడుకు అవడంతో చదువుకొని జాబ్ చేయాల్సిన అవసరం లేకపోయింది. ఇక సినిమాల్లో హీరోగా చేయాలని తన పేరెంట్స్ని ఒప్పించి తన సినీ కెరియర్ని ఎలా మొదలు పెట్టాలో తెలియక కన్ఫ్యూజన్లో ఉన్న టైంలో తన బ్యాడ్మింటన్ ఫ్రెండ్ హీరో ఆర్ఎన్ రాజేష్ గారి సలహా మేరకు మొదట నువ్వు యాక్టింగ్ నేర్చుకొని ఆ తర్వాత మూవీస్లో యాక్ట్ చేయమని చెప్పి ముంబైలోని కిషోర్ నమిత్ కపూర్ యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వమని చెప్పడంతో అక్కడ జాయిన్ అయ్యి అది కంప్లీట్ అయిన తర్వాత వారిచ్చిన సర్టిఫికేట్ని పట్టుకొని అవకాశాల కోసం ట్రై చేయగా అతనికి 2 సంవత్సరాలు ట్రై చేసినా కానీ ఎవరూ అవకాశాలు ఇవ్వకపోవడంతో మరలా తన ఫ్రెండ్స్ సలహా మేరకు త్వరగా అవకాశాలు రావాలంటే వైజాగ్లోని సత్యానంద్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే ఖచ్చితంగా అవకాశాలు వస్తాయని చెప్పడంతో వెంటనే వైజాగ్లో అయితే జాయిన్ అయ్యారు. ఇక ఇదిలా ఉండగా అప్పట్లో సినిమాల్లో యాక్టర్స్ కావాల్సి వచ్చినప్పుడు సినిమా దర్శక నిర్మాతలు యాక్టింగ్ స్కూల్స్కి వెళ్ళి అక్కడ ట్రైనింగ్ తీసుకునే వారిని నేరుగా వారి యాక్టింగ్ చూసి సెలెక్ట్ అయితే చేసేవారు. అలా ఒకనొక టైంలో డైరెక్టర్ సురేష్ చంద్ర గారు, ప్రొడ్యూసర్ చంద్రు రామారావు గారు తమ మూవీ కోసం సత్యానంద్ ఇన్స్టిట్యూట్లో ఆడిషన్స్ అయితే నిర్వహించారు. ఇక అలా 5వ తారీఖు అనే మూవీకి శర్వానంద్ యాక్టింగ్ చూసి అతని హీరోగా సెలెక్ట్ అయితే చేశారు. అలా ఫస్ట్ టైం శర్వానంద్ హీరోగా నటించిన ఈ మూవీ షూటింగ్ 2001లో స్టార్ట్ అయ్యి 2003లో పూర్తవగా 2003లోనే ఈ సినిమా అయితే రిలీజ్ చేశారు. అయితే ఈ మూవీ అప్పట్లో పెద్ద డిజాస్టర్గా మిగిలింది. ఇక ఆ తర్వాత చేతిలో సర్టిఫికేట్స్ పట్టుకొని మరలా అవకాశాల కోసం ఎంత ట్రై చేసినా శర్వానంద్కి ఏ ఒక్కరు కూడా ఛాన్స్ ఇవ్వకపోవడంతో దాంతో హీరోగా కాకుండా సపోర్టింగ్ ఆర్టిస్ట్గా ట్రై చేయాలని భావించి ఆ విధంగా ట్రై చేస్తుండగా సుమంత్ హీరోగా నటించిన గౌరీ మూవీలో తన ఫ్రెండ్గా అవకాశం అయితే వచ్చింది. ఇక ఆ మూవీలో శర్వానంద్ యాక్టింగ్ నచ్చిన ప్రొడ్యూసర్ శ్రావంతి రవికిషోర్ గారు తన నెక్స్ట్ మూవీ అయిన యువసేన మూవీలో నలుగురు హీరోస్లో ఒక హీరోగా అవకాశం ఇవ్వడంతో ఆ మూవీ హిట్ అయినప్పటికీ అతని కెరియర్కి అది ఏమాత్రం ఉపయోగపడలేదనే చెప్పాలి. ఇక ఆ తర్వాత శంకర్ దాదా ఎంబీబీఎస్లో ఒక చిన్న పాత్రలు నటించి మెప్పించారు. ఆ తర్వాత సంక్రాంతి మూవీలో తమ్ముడిగా నటించిన అతని యాక్టింగ్ బాగానే ఉన్న పెద్దగా గుర్తింపు లేని పాత్రలే రావడంతో అది చూసిన శర్వానంద్ తండ్రి నా కొడుకుని ఎలాగైనా హీరోగా నిలబెట్టాలనే ఉద్దేశంతో అతనే ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తూ వెన్నెల మూవీలో హీరోగా ఛాన్స్ ఇప్పించగా ఆ మూవీలో కొంతమేరకు గుర్తింపు తెచ్చుకున్నారని చెప్పాలి. ఇక వెన్నెల సినిమా హిట్ అవడంతో ఆ సినిమా తర్వాత సపోర్టింగ్ ఆర్టిస్ట్గా కాకుండా అతనికి హీరోగా ఛాన్సులు రావడంతో ఏ కథ వచ్చినా వెంటనే ఓకే చెప్పడంతో అమ్మ చెప్పింది, క్లాస్మేట్, వీధి అంటూ బ్యాక్ టు బ్యాక్ మూవీస్లో హీరోగా నటించి దాదాపు 2003 నుంచి 2007 వరకు 10 సినిమాలు నటించిన శర్వానంద్కి ఆశించిన విజయాలు సాధించలేకపోయినా ఆ టైంలో ఇండస్ట్రీలో చాలా పెద్ద పెద్ద వారితో కాంట్రాక్ట్స్ అయితే ఏర్పడ్డాయి. అలా
డైరెక్టర్ క్రిష్ గారు తన గమ్యం మూవీ కోసం శర్వానంద్ని వన్ ఆఫ్ ది హీరోగా సెలెక్ట్ చేశారు. అయితే ఆ మూవీ కూడా సూపర్ హిట్ అవడంతో ఇక శర్వానంద్ అప్పటి నుంచి వెనుతిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి రాలేదనే చెప్పాలి. ఇక గమ్యం మూవీ తర్వాత వచ్చిన జర్నీ, రన్ రాజా రన్ మూవీస్ లో హీరోగా స్టార్డమ్ అయితే సంపాదించుకున్నారు. ఇక ఇది ఇలా ఉండగా శర్వానంద్ గారు గమ్యం మూవీ సక్సెస్ అయిన తర్వాత ఒక ప్రైవేట్ పార్టీలో శర్వానంద్ గారికి సింగర్ స్మితతో మంచి పరిచయం అయితే ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి వీరిద్దరూ సీరియస్ రిలేషన్షిప్లో ఉన్నారు. అయితే అప్పటికి స్మిత గారికి పిల్లలు ఉండడంతో పెద్దలందరూ నచ్చచెప్పి వీరిద్దరు ప్రేమకు బ్రేకప్ చెప్పుకునేలా చేశారు. ఇక ఆ తర్వాత అలా తన ఫస్ట్ లవర్తో బ్రేకప్ చెప్పుకున్న తర్వాత శర్వానంద్ గారు సినిమాల మీద పెద్దగా దృష్టి సారించకపోవడంతో 2018 నుంచి వచ్చిన రణరంగం, శ్రీకారం, పడిపడి లేచే మనసులు, మహాసముద్రం, ఆడవాళ్ళు మీకు జోహార్ అనే మూవీస్లో వరుసగా ఆర్డర్ ఫ్లాప్ అవడంతో తన కెరియర్ గురించి ఆందోళన చెందుతూ శర్వానంద్ గారు తీవ్ర డిప్రెషన్కి వెళ్ళగా అది చూసి అతని పేరెంట్స్ మ్యారేజ్ చేస్తేనైనా తన కొడుకు ఒక దారికి వస్తాడని భావించి రక్షితారెడ్డి అనే యువతితో మ్యారేజ్కి అయితే ఒప్పించారు. ఇక ఈమె వ్యక్తిగత విషయానికి వస్తే రక్షితారెడ్డి తండ్రి పేరు మధుసూదన్ రెడ్డి. ఈయన ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి లాయర్గా పనిచేస్తున్నారు. ఇక ఈమె తల్లి హౌస్ వైఫ్గా ఉంటారు. రక్షితారెడ్డి యుఎస్ఏలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తూ ఉండేవారు. ఇక ఎప్పుడైతే రక్షితారెడ్డికి శర్వానంద్తో పెళ్లి ఫిక్స్ అయిందో వెంటనే తను చేసే జాబ్ను వదిలేసి ఇండియా అయితే వచ్చి శర్వానంద్ని మ్యారేజ్ చేసుకోకుండా 3 years డేట్ చేసి వారి ఆలోచనలు, అభిప్రాయాలు కలిసిన తర్వాతే 2023 జనవరి 26న వీరిద్దరి పెద్దల సమక్షంలో ఎంగేజ్మెంట్ అయితే చాలా గ్రాండ్గా జరిపించారు. ఇక అతని కెరియర్ పరంగా శర్వానంద్కి మంచి కథలు వచ్చిన వాటిని సరిగ్గా సెలెక్ట్ చేసుకోలేకపోవడంతో మళ్ళీ అటర్ ఫ్లాప్ అవ్వకుండా జాగ్రత్త పడే క్రమంలో ముందు కథ విని ఒప్పుకొని ఓకే చెప్పిన తర్వాత ఆ మూవీ నుంచి తప్పుకోవడంతో ప్రస్తుతం అతనికి ఎవరో అవకాశాలు ఇవ్వడానికి ముందుకు రావట్లేదని తెలుస్తుంది. అలా ఈ కారణం చేతనే ఒక్కసారిగా అతని కెరియర్ డౌన్ ఫాల్ అయినట్టు తెలుస్తుంది. ఇక సినిమాల విషయంలో తీవ్ర కన్ఫ్యూజన్లో ఉన్న శర్వానంద్ గారు రక్షితారెడ్డితో ఎంగేజ్మెంట్ అయిన తర్వాత కూడా మ్యారేజ్ చేసుకోవాలా వద్దని తీవ్ర కన్ఫ్యూజన్లో ఉంటూ 6 నెలలైనా కానీ మ్యారేజ్ మాట ఎత్తకపోవడంతో అప్పట్లో ఈయన ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకున్నట్లు అందరూ భావించారు. ఇక అప్పట్లో ఈ వార్త అన్ని చోట్ల హల్చల్ అవడంతో 2023 జూన్ 3న శర్వానంద్ గారు రక్షితారెడ్డి గారిని మ్యారేజ్ అయితే చేసుకున్నారు. ఇక ఎప్పుడైతే శర్వానంద్ గారు రక్షితారెడ్డిని మ్యారేజ్ చేసుకున్నారో అప్పటి నుంచి ఆ వార్తలకు ఫుల్ స్టాప్ పడినట్టు తెలుస్తుంది. ఇక మ్యారేజ్ అయిన తర్వాత ఈ జంటకు 2024 మార్చి 7న లీలాదేవి అనే ఒక కుమార్తె అయితే జన్మించింది. అలా అంతా బాగానే ఉంది అనుకుంటున్న టైంలోనే శర్వానంద్ తన భార్య నుంచి విడాకులు తీసుకోబోతున్నారన్న వార్త రీసెంట్గా తెగ వైరల్గా మారింది. దీనికి కారణం లేకపోలేదు. రీసెంట్గా శర్వానంద్ అతని భార్య రక్షితారెడ్డి ఇద్దరు కూడా కోర్టుకి వెళ్ళినప్పుడు అది చూసిన చాలామంది త్వరలోనే వీరిద్దరు విడాకులు తీసుకుంటున్నారన్న వార్త స్ప్రెడ్ అయితే చేశారు. ఎందుకంటే పెళ్లి విషయంలో శర్వానంద్ గారు వారి పెద్దలు ఎంతో ప్రెజర్ చేయడంతోనే ఒప్పుకున్నారు. అదే టైంలో అతని మూవీస్ అన్ని కూడా అటర్ ఫ్లాప్ అవడంతో శర్వానంద్ గారు తీవ్ర డిప్రెషన్కి వెళ్ళి ప్రతి చిన్న విషయానికి తన భార్యతో గొడవ పడుతూ ఉండేవారు. అలా తరచూ భర్తతో గొడవల కారణంగా విసుగు చెందిన రక్షితారెడ్డి తన కూతురిని తీసుకుని పుట్టింటికైతే వెళ్ళిపోయారు. అయితే వీరిద్దరి పెద్దలు రక్షితారెడ్డికి నచ్చచెప్పి పాప కోసమైనా మీరిద్దరు కలిసి ఉండాలని చెప్పడంతో కొన్నాళ్ళు కలిసే ఉన్నప్పటికీ వీరిద్దరి మధ్య ప్రతి చిన్న విషయానికి విభేదాలు తారాస్థాయికి చేరడంతో ఇద్దరికీ సరైన అండర్స్టాండింగ్ లేకపోవడంతో విడాకులకు అప్లై చేసినట్లు తెలుస్తుంది. ఇక వీరిద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చిన ప్రయోజనం లేకపోవడంతో త్వరలోనే అధికారికంగా వీరి విడాకులు అనౌన్స్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ సంగతి. శర్వానంద్ రక్షితారెడ్డి విడాకులు వెనుకున్న అసలు నిజం. అసలు భార్యాభర్తలు ఇద్దరు కూడా చిన్న చిన్న విషయాలకు గొడవపడి వారిద్దరి మధ్య ఎటువంటి అండర్స్టాండింగ్ లేకుండా విడిపోవడం వల్ల తన పిల్లల భవిష్యత్తు అంధకారంలో పడుతుందని ప్రతి పేరెంట్స్ అర్థం చేసుకొని కొంతవరకు అడ్జస్ట్ అయితే బాగుంటుందని నా అభిప్రాయం. మరి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు శర్వానంద్ గారు నటించిన మూవీస్లో ఏ మూవీ అంటే ఇష్టమో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.